పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా జూన్ 9వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామని న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఉదయం న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్ల అధ్యక్షతన వామపక్షాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికలైన తర్వాత ఇప్పటి వరకు 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు. కమర్షియల్ గ్యాస్ ధర అత్యంత దారుణంగా 1000 రూపాయలకు పైగా పెంచారని విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై భారాలు వేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార క్యాంపెయిన్ నిర్వహించి 9వ తేదీన రాస్తారోకోలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజ్ మాట్లాడుతూ మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ల కాలంలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉందన్నారు. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ సామాన్య ప్రజలపై భారాలు వేస్తున్నారని విమర్శించారు. గ్యాస్ ధర పెంపు వల్ల చిరు వ్యాపారులు ఉపాధి దెబ్బతింటుందన్నారు. ఈ నేపథ్యంలో 7వ తేదీ సాయంత్రం కాకినాడ మసీదు సెంటర్, బాలాజీ చెరువు సెంటర్లలో ప్రచారం నిర్వహించి 9వ తేదీ ఉదయం సామర్లకోట రోడ్, ఇంద్రపాలెం లాకుల వద్ద రాస్తారోకో చేస్తామని అన్నారు. ప్రజలంతా వామపక్ష పార్టీల ఆందోళనకు మద్దతు తెలపాలని కోరుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, న్యూ డెమోక్రసీ నాయకులు గర్గా దుర్గా ప్రసాదులు పాల్గొన్నారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను నడ్డి వీల్చే విధంగా ఎన్నికల ముందు ఒక విధానం, ఎన్నికల తర్వాత ఒక విధానం అవలంబిస్తుంది. అట్లాగే ఒక కంటిలో వెన్న ఒక కంటిలో వేసుకున్నాం పెట్టుకున్నట్టుగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకి భారాలు కలిగించేటటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలని పెంచుతూ ఉన్నది. రెండవ పక్క విలాసవంతమైన జీవితం గడిపే ఉన్నత వర్గాల మీద, పెట్టుబడిదారుల మీద ప్రయాణ ఛార్జీల్ని తగ్గించింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. ప్రభుత్వం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎవరికి అనుకూలంగా, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. అందుకని దేశంలో ఈ 14 సంవత్సరాల కాలంలో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రభుత్వ రంగాన్ని, మొత్తం ప్రభుత్వ వ్యవస్థల్ని ఏ విధంగా నిర్వీర్యం చేసింది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి భారాలను మోపేటటువంటి పరిస్థితిని ఎలా తీసుకొస్తుంది అనే విషయాల్ని ప్రజల్ని చైతన్యవంతం చేసి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రచార కార్యక్రమం నిర్వహించి 9వ తేదీన జిల్లా కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించాలని చెప్పి అఖిల భారత కమిటీ నిర్ణయించింది. ఆ రకంగా వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని వామపక్ష పార్టీలు ఐక్యంగా ఈ నిరసన కార్యక్రమాన్ని, ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రజా సంఘాల కార్యకర్తలు, బాధ్యులు, ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ రేట్లు, సిఎన్జి రేట్లు పెంచింది. ఎన్నికలకు ముందు గ్యాస్ రేట్లు కూడా పెంచింది. ఈ రకంగా ప్రజల మీద భారాలు మోపి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా పెట్రోల్ ధరలు పెంచుతూ ఉన్నాం. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిస్తే పెంచుతాం, తగ్గితే తగ్గిస్తాం అని చెప్పిన పాలకులు నేడు అందుకు భిన్నంగా ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా పెంచుతూ ఉన్నారు. దీని ప్రభావం దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజల మీద, కార్మిక వర్గం మీద, రైతు కూలీల మీద, ప్రజలందరి మీద కూడా భారం పెరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు అధికారానికి వచ్చే ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారానికి రావడం, అధికారానికి వచ్చిన తర్వాత ప్రజలను ఎత్తిన భారాలు మోపడం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇరాన్ సాకు పేరుతో, ఇరాన్ యుద్ధం పేరుతో ఈ రకంగా చేయడం అనేది ఇది పెద్ద దోపిడీ అని చెప్పేసి మేము తెలియజేస్తాము. అంతర్జాతీయంగా మన పక్క దేశాల్లో మనకంటే తక్కువగా బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ, ఇతర దేశాల్లో కానీ రేట్లు ఉన్నాయి. కానీ మన భారతదేశంలో మాత్రం విపరీతమైన ధరలు పెంచి ప్రజల మీద భారాలు మోపుతూ ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా అఖిలపక్ష రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు ప్రచారాందోళన చేసి ప్రజలను చైతన్యవంతులు చేయాలని, జూన్ 9వ తేదీన రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా
కాకినాడ జిల్లా కేంద్రం ఇంద్రపాలెం లాకుల వద్ద 9వ తేదీ ఉదయం 10:30 గంటలకు రాస్తారోకో చేసి నిరసన తెలియజేస్తామని ప్రకటిస్తా ఉన్నాం. అదేవిధంగా 6వ తేదీ 7వ తేదీ ఆదివారం సాయంత్రం మసీద్ సెంటర్లోను, బాలాచెరువు సెంటర్లోను వివిధ సెంటర్స్లో ప్రచారాందోళన నిర్వహిస్తాం, కరపత్రాలు పంచుతాం, వివిధ రూపాల్లో ప్రజలకి విషయాలు తెలియజేస్తాం. ఆ రకంగా ప్రచారాందోళన ముగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలో ఉంచి ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ భారాలు తగ్గించుకోవడానికి ప్రజలకు ముందుకు రావాలని చెప్పేసి వామపక్ష పార్టీల తరఫున, అఖిలపక్ష పార్టీల తరఫున పిలుపునిస్తా ఉన్నాం.